మహి అయితే మా పిన్నిని పరిచయం చేస్తాను, అమెరికా నుంచి వచ్చింది కదా అని చెప్పని చిన్నీని అయితే తీసుకుని వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా చూస్తే నాగవల్లి తను ఒకరినొకరు చూసుకొని నువ్వా అని అనుకుంటారు. అప్పుడు తను నాకు మీరు మహి వాళ్ళ పిన్ని అని తెలియదు కదా, అందుకే ఆ రోజు అలా జరిగింది, సారీ అండి అని చెప్పని అంటుంది చిన్ని. కానీ మహి తను సారీ చెప్పింది కదా పిన్ని, తను క్షమించేసి అని చెప్పంటే తన చెవులతో దగ్గరకు వెళ్ళి నేను శత్రుశేషం వదిలిపెట్టను, అలాగే నిన్నెందుకు వదిలిపెడతాను అని చెప్పని తనకు చెవులు అయితే చెప్తుంది. ఇంకా స్కూలు పీటీ మేడం మారిపోతుంది, మనకు కొత్త పీటీ మేడం వస్తున్నారు, అవన్నీ నువ్వే చూసుకోవచ్చింది అని చెప్పని తన టీచర్ అయితే చెప్తారు. అప్పుడు ఇంకా అందరికి వాళ్ళకి కొత్త పీటీ టీచర్కి వెల్కమ్ చెప్పాలని అన్నీ చేస్తూ ఉంటే ఇంకా ఏకంగా అక్కడికైతే తను కావేరి అయితే ఉషాగా మార్చుకొని ఉషా అయితే అక్కడికి వస్తుంది. అప్పుడు పీటీ టీచర్గా నేను వస్తుంది, బ్యాడ్మింటన్ వాలీబాల్ అన్నీ ఆడుతుంది అని చెప్పారంటే అప్పుడు తను ఎవరో అనుకొని తను ఉంటుంది. ఏకంగా తను చూస్తే తనకి ఫ్లాగ్ ఇచ్చి తనకు వెల్కమ్ చెప్పు చిన్ని అని చెప్పని అంటుంటే తన్ని అలాగే చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అలాగే తను ఆ చిన్ని ఒకటే కాకుండా మహిత కూడా అలాగే తన్ని చూస్తూ ఉంటుంది. ఏంటి మా అత్త ఇలా మారిపోయి ఉంది అని చెప్పని అనుకుంటుంది. తను డెహ్రాడూన్లో పుట్టి పెరిగింది, ఇప్పుడు ఇక్కడికి పీటీ మేడంగా రాజమండ్రికి వచ్చిందని చెప్పని తను చెప్తూ ఉంటే కానీ ఇవేమీ పట్టించుకోకుండా చిన్ని మాత్రం తన్ని అలాగే చూస్తూ ఉంటుంది.